రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్ మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగనపేట లో లెవెల్ వంతెన పైన ఇక్కడ ఎన్నో పోరాటాలు దాదాపు 2014 నుండి 2025 వరకు ఎంతో మంది పోరాటం చేస్తున్నారు. మరి టెంట్ వేసినట్టు మరి ఆయన ఆవేదన ఏంటి, మరి చివరి ఆలోచన ఏందో కూడా తెలుసుకుందాం. జై హో భారత్. ఆపద విషయంలో మండలం రావాలనుకుంటే ఈ రోడ్డు ఉండదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి రోడ్డు నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ యొక్క మండలము మన గమనపేట మండలం కూడా రాజకీయంగా ఆర్థికంగా వెనుక నెట్టేయబడినటువంటి మండలం ఏదైనా ఉందంటే అది ఓన్లీ మన గమనపేట మండలం ఒకటే అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఈ గమనపేట మండలంలో ఒక్కదానికి కూడా వసతి లేకున్నటువంటి పరిస్థితి మన మండలంలో ఉన్నది. రాజకీయ నాయకుల మన యొక్క ఓట్లను ఓట్లే వాళ్ళకి కావాలి తప్ప మన యొక్క అవస్థలు మన యొక్క బాధలు యొక్క రాజకీయ నాయకులకు పట్టించుకున్నటువంటి పాపన పోతలేని యొక్క రాజకీయ నాయకులు అని చెప్తున్నాం. ఈ యొక్క బ్రిడ్జి కోసం ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది రావడం ఏదైతే ఉందో చాలా శుభపరిణామం. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అనేక రకాల సమస్యలు చాలా ఉన్నాయి. అన్ని సమస్యల మీద కొట్లాడాల్సినటువంటి ఒక బాధ్యత మనందరిపైన ఉన్నది. మన మండలంలో మనము ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం 1550 మంది ఆత్మహత్యల తోటి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈ యొక్క ఉన్నటువంటి ఒక 17 కోట్ల బ్రిడ్జికి 1 కిలోమీటర్ దూరం కూడా లేనటువంటి ఒక బ్రిడ్జి కోసం ఇక్కడ ఈ మండుటెండలో వచ్చి ఒక దీక్ష చేయవలసిన ఒక పరిస్థితి ఏర్పడ్డది మన తెలంగాణ రాష్ట్రం. మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే మనం మన యొక్క సమస్యలు మనం తీసుకుంటాం అని చెప్పిండు. కానీ మన సమస్యలు ఎక్కడ తీరుతున్నాయి? ఎక్కడ తీరినటువంటి పరిస్థితి లేవు. స్వార్థ రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క కులాల కోసం నడుస్తుంది తప్ప రాజకీయాలు. కానీ యొక్క పేద ప్రజల కోసం కావచ్చు, ఈ బడుగు బలైన వర్గాల కోసం కావచ్చు, కానీ ఈ యొక్క రాజకీయ నాయకులు పట్టించుకున్న పాపన పోలేదు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తిరుగుబాటు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. చూస్తుండండి, ప్రత్యేకంగా మరి ఇప్పటి వరకు కూడా మనం ఇది బ్రిడ్జిని సాధించలేకపోయాం. మరి ఇంకా ముందు సాధిస్తామా, మరి లేకపోతే ఇదే పురాతనమైన రోజులు వస్తాయా, మరి అలాంటి రోజులు మరి వచ్చే వానాకాలంలో వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం అవుతుందా కాదని చూస్తున్నాం. మరింత సమాచారంతో ఈరోజు గంభీరపేట మండల కేంద్రానికి వచ్చినటువంటి ఈ దీక్ష శిబిరానికి శివసేన రాష్ట్ర అధ్యక్షులు, సిరిసిల్ల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గౌట గణేష్ గారి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఈ దీక్షకు వచ్చినటువంటి అఖిల పక్షాలందరికీ ప్రత్యేకమైన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. గతంలో ఈ బ్రిడ్జి కూల్చివేయక ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నా. అప్పటి ప్రభుత్వానికి చెప్పిన కానీ కనువిప్పు కలవలే. ఆ బ్రిడ్జి పాటి రాజం గారు కట్టించినటువంటి బ్రిడ్జి ఒక్క సలాక కూడా ఖరాబ్ కాలేదు. ఇప్పుడు 10 సంవత్సరాలకే సలాక తుప్పు పడుతుంది. అప్పుడు దాదాపు 30 సంవత్సరాల అయిన బ్రిడ్జి ఒక్క సలాక ఖరాబ్ కాలేని పరిస్థితి. ఎంత చెప్పినా వినకుండా కాంట్రాక్టర్లు చెప్పిన అయిపోయినాక కూడా మట్టి పోసిరు. మళ్ళీ మానేర్ల నీళ్లు ఉన్నాయి, మళ్ళీ నీళ్లు విడిస్తే మళ్ళీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టిలో అసెంబ్లీ సమావేశంలో కానీ ఇప్పుడు 17 లక్షల నుంచి 11 కోట్లకు దీన్ని తగ్గించడం అని తెలిసింది. ఇప్పుడు నువ్వు శాసనసభ్యుని నువ్వు ఒత్తిడి తెచ్చి ఈ యొక్క బ్రిడ్జిని తొందరలోనే ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా తొందరలో చేపట్టవలసిన బాధ్యత నీకు ఉన్నది. మన ఎంపీ బండి సంజయ్ గారు కూడా దీని మీద మాట్లాడాలి. దీన్ని కూడా సందర్శించవలసిన బాధ్యత మన ఎంపీ గారికి కూడా ఉన్నది. ఎంపీ గారు నాకు తెలిసి ఈ బ్రిడ్జి విషయంలో ఒక్కసారి కూడా వచ్చిన దాఖలాలు లేవని నేను అనుకుంటున్నాను. అంతకుముందు రాలేడు, ఇప్పుడు గెలిచినాక కూడా రాలేడని నాకు తెలిసిన సమాచారం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కూడా మన ఎంపీ గారి దగ్గరకు కూడా పోయి కూడా కేంద్రంతో మాట్లాడి తొందరనే ఈ బ్రిడ్జ్ అయ్యేటట్టు మీరు కూడా చర్యలు చేపట్టే విధంగా మీరు కూడా ఒత్తిడి తేవాలి. ఏ పార్టీలో ఉన్నా మనం అందరం కలిసికట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం కోసమే పనిచేయాలి. కోపాలు తాపాలు ఉంటే మనం నష్టపోతున్నాము. ఈ యొక్క బ్రిడ్జితోటే గంభీరపేటకు విలువ, బ్రిడ్జి లేకపోతే విలువ లేదు. కాబట్టి బ్రిడ్జి ఉంటేనే 22 గ్రామాల ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ రావాలన్న పరిస్థితి ఉంటుంది. ఈ బ్రిడ్జి లేకపోతే దూరం నుంచి రావాలి. విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క రైతులు మసాలా సంచి తీసుకుపోవాలంటే మల్లారెడ్డిపేట బ్రిడ్జి నుంచి తిరిగి వచ్చిన చరిత్ర ఉన్నది. మేము అందరము తల వంచుకొని మేము ఉంటున్నాం. ఇక్కడ మా ఒక గంభీరపేట మండలంలోనే మేము వెనుకబడిపోతుంది. అందరము కమిటీ వేసుకొని బ్రిడ్జికి ప్రత్యేకంగా కమిటీ వేయాలి. గంభీరపేట మండలం తరఫున జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు హాజరు కావాలి. ఎవరైతే అఖిల పక్షంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కూడా హాజరై మన ఎడుక నడవని ఎడల వారి ఇల్లు కూడా ముట్టడిస్తామని ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం త్వరితగత చేపట్టాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు
పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, ఇక్కడ ఈ దాదాపు ఇది నాగ్పూర్ హైవేకు టచ్లో ఉంటుంది కాబట్టి కామారెడ్డి టు సిద్దిపేట అనేక వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వర్షాకాలం వచ్చేసరికి విద్యార్థులకు ఇక్కడ లింగనపేట స్కూల్లో చదువుతారు. లింగనపేట కొత్తపల్లి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు గంభీరావుపేట హై స్కూల్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, తర్వాత పీజీ డిగ్రీ స్టూడెంట్స్కు మరి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడైతే సెస్ ఎన్నికల్లో వట్టి ప్రొసీడింగ్ ఇచ్చిండు. కేవలం ప్రొసీడింగ్ ఇచ్చి 17 కోట్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పి టెండర్లు పిలవకుండా ఆలస్యం చేస్తూ, తర్వాత కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వకుండా, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా దాదాపు కాలయాపన చేసి ఏదో తూతూ మంత్రంగా మరి పనులు స్టార్ట్ చేసి ఉన్న వంతెనను ఆయన కూలగొట్టింది. ఇల్లిపి పందిరేసినట్టు ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేపట్టబోయే కార్యక్రమానికి మా బీజేపీ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతునిస్తూ మేము పూర్తి స్థాయిలో ఈ దీక్షకు సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తెలియజేస్తూ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ జై జై